చేస్తామని అన్న ఆలోచన కూడా చేయకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటు. ఇప్పటికే 1.5 సంవత్సరం అయింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పలు కార్యక్రమాలు చేసి మా యొక్క నిరసనలు ప్రత్యేక హోదా కోసం ఎన్నో తెలుపడం ఇప్పటికే జరిగింది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు పైన నీళ్లు పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించడం వాళ్ళ యొక్క సిగ్గుచేటు చర్య అని చెప్పి కూడా సవినయంగా అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. మరి అదే కోణంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వీళ్ళందరి పిలుపు మేరకు పలు ఉద్యమాలు ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం చేయడం కూడా జరిగింది. మరి అదే కోణంలో చిరంజీవి యువత సభ్యులైనటువంటి చాలా మంది మిత్రులు, కార్యకర్తలు ఇప్పటికే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మన సొసైటీకి పనికొచ్చే కార్యక్రమాలు ఇప్పటికే పలు సందర్భాలలో వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి అదే విధంగా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేస్తున్నారు కాబట్టి వీరు చిరంజీవి యువత సభ్యులు కూడా ఆకర్షితులై ఈరోజు చక్రవర్తన్ రెడ్డి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు రాజేష్ గారు, యూత్ కాంగ్రెస్ ఇతర సభ్యులు, మహిళా నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో చిరంజీవి యువత నాయకులైనటువంటి కమల్ గారు, వారి మిత్రులు సుమారుగా 100 మంది దాకా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నేతం పుచ్చుకోవడం నిజంగా చాలా శుభ పరిణామం. మేము చేయబోయే ఉద్యమాలకి ఇక నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధించేంత వరకు చిరంజీవి యువత, కమల్ గారి మిత్రులు వీళ్ళందరి సభ్యులందరి సహకారంతో మరింత బలం పుంజుకున్నట్టయింది ఈ రోజు యూత్ కాంగ్రెస్ కి అని చెప్పి సవినయంగా అందరికీ ప్రత్యేకంగా